మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ భవన మోటార్ల చోరీలతో దొంగల ముఠ అన్నదాతలను హడలెత్తిస్తున్నారు. గార్ల మండల పరిధిలోని పెద్దకృష్ణాపురం, అంజనాపురం గ్రామ రైతులు వ్యవసాయ బావుల దగ్గర ఉన్న విద్యుత్ మోటార్లను పగలగొట్టి అందులో ఉన్న రాగి వైర్లను ఎత్తుకెళ్తున్నారు. ఇలా ఒకటి కాదు, వరుసగా 6 మోటార్లను పగలగొట్టి వైర్లను దొంగిలించడంతో గార్ల పోలీస్ స్టేషన్లో రైతన్నలు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే దొంగలు మా పడుపు కొడుతున్నారంటున్నారు. ఇక వ్యవసాయ భావులకు విద్యుత్ మోటార్లను బిగించుకుంటే రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్తూ రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పొలంలో పని చేసుకున్నాము. అప్పుడు చూస్తే మోటార్ బంద్ చేయడానికి వెళ్తే మోటార్ మంచిగానే ఉన్నది. నిన్నంతా పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ వచ్చి పొలానికి నీళ్లు పెడదామనేసి వచ్చి మోటార్ ఆన్ చేద్దామని చూస్తే మోటార్ మొత్తం పగలగొట్టి ఉన్నది. మాది ఒకటే కాదు, చుట్టుపక్కల మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళది అందరిది కలిపి ఒక 4-5 మోటార్లు పగలగొట్టేశారు. అసలే పంట పొలాలు సరిగా పండక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. చాలా పెట్టుబడి తెచ్చి పెట్టాము. లాస్ట్ పంట చేతికి వచ్చే సమయానికి ఇట్లా జరగడం చాలా బాధాకరంగా ఉన్నది. అసలు మేము ఈ విషయాన్ని మా గార్ల మండలం ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, పిటిషన్ ఇచ్చాము. సారు విచారణ చేసి మాకు తగిన న్యాయం చేస్తానని, త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాది గార్ల మండలం అండి, పెద్దకృష్ణాపురం గ్రామ పంచాయతీ, అంజనాపురం గ్రామం మాది. నిన్న మిరప తోట ఏరిస్తుంటే మా మోటార్లు ఉన్నాయి. పొద్దున్న మేము తోటకు నీళ్ళు కడదామని చెప్పి వస్తే మోటార్లు అంతా పడగొట్టి అలా వైర్లు అంతా తీసుకెళ్ళారు. ఇక మాతో చుట్టుపక్కల వాళ్ళు 4